రేషన్ కార్డుల కోసం వచ్చామండి. 10 సంవత్సరాలు మట్టి పెట్టాము. ఈ రోజు నెరవేరింది. రేవంత్ అన్న వచ్చినాక దీని మీద ఆధారపడి ఉన్నాం మేడం. ఎంతో హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది రేషన్ కార్డు వచ్చినందుకు. మీ కళ్ళల్లో కనిపిస్తుంది. 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తే ఇప్పుడు వచ్చిందండి రేషన్ కార్డు. చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డి అని వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది. 10 సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెడుతూనే ఉన్నాము, కానీ ఒకసారి కూడా రాలేదు. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల పాలనలో ఉంది. సో మరి ఎందుకు అప్పుడు అప్లై చేసుకోలేదు మీరు? అప్లై చేసినామండి, అప్లై చేసినా రాలేదు. అప్లై చేస్తూనే ఉన్నాము, రాలేదు. అసలు రేషన్ కార్డు ఓపెనింగే చేయలేదు. అసలు ఈ 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బాధ ఏ విధంగా ఉండే? అసలు 10 సంవత్సరాలు అయినా ఇంకా అన్ని డబ్బులే. ఒక బస్సు ఎక్కితే డబ్బు, ప్రతిదీ డబ్బుతో పని. కొంచెం ఇప్పుడు ఈయన ఫ్రీ బస్ పెట్టిండ్రు, మంచిగా వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంది. ఆఫీసులకు వెళ్ళినా, ఎక్కడికైనా జాబులకు వెళ్ళినా, పని చేసుకోవడానికి వెళ్ళినా అందరికీ, మహిళలకు అందరికీ ఇబ్బంది లేకుండా ఉంది. సన్న బియ్యం పెట్టారు, మనం తినడానికి అన్నిటికీ బాగుంది.